ప్రజా సమస్యలను వినడమే కాకుండా వారి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గాంధీ భవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన మంత్రి ప్రతి అర్జీని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దని అధికారులకు ఆదేశించిన మంత్రి వచ్చిన ప్రతి వినతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు తెలిపారు. 200 వరకు అప్లికేషన్ రావడం జరిగింది. ఇందిరా మిల్లులు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి దరఖాస్తులు మాత్రము భూములు గత ప్రభుత్వంలో ధరణిలో మోకా మీద ఒకరు ఉంటే పేర్లు ఒకటి వచ్చినాయి. అవి వెంటనే మాకు నేమ్ చేంజ్ చేయాలని ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొన్ని అప్పటికప్పుడు కొన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా మాట్లాడి పెద్దవాళ్ళు వచ్చారు, ఏజ్డ్ పర్సన్స్ వచ్చారు, అవన్నీ కూడా అప్పటికప్పుడు కొన్ని మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ సంబంధిత అధికారులకు పంపించడం జరిగింది. మరి అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈరోజు నేను కూర్చున్నా కాబట్టి మేము కూడా ఫాలో అప్ చేస్తాం. గాంధీ భవన్ నుంచి కూడా ఫాలో అప్ చేసి సంబంధిత ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్లకు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది.